విహాన్ నేను ఏం చేశాడు తెలుసా, యాక్చువల్లీ గత కొన్ని రోజులుగా విపరీతంగా వర్షం పడుతూనే ఉంది, కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది కదా. అయితే గణేష్ పండుగ స్టార్ట్ అయింది కదా, ఇక్కడ మా సెంట్రల్ పార్క్లో కమ్యూనిటీలో గణేష్ని పెట్టారనమాట. ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఎవ్రీడే ఈవినింగ్ మంచి పూజలు చేస్తారు, సెలబ్రేట్ చేస్తారు. బట్ కొన్ని రోజులుగా కంటిన్యూస్గా వర్షం పడడం వల్ల పార్క్ అంతా ఫుల్ తడిచిపోయింది. అయితే విహాన్ ఏం చేశాడో నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి. డాన్స్ ప్రోగ్రామ్ చేస్తురుగా, సెలబ్రేషన్ సూప్ అందుకున్నాయి. రే చూడు, నీకు రోజు తీసుకొస్తారు, ఇంకా తప్పదు. ఇంకా నువ్వు చెప్పులు లేకుండా నడవాలి రోజు. ఇంకా ఓకే, చెప్పులు లేకుండా నడవాలి విహాన్ నువ్వు. ఇంకా దయల్లందా దయల్లందా, కమ్ లెట్స్ గోదా, లెట్స్ గోదా విహాన్, ఇంటికి వెళ్దా. దాన్ని అడుగు, నేనే కరెక్ట్ అడిగిదా. ఇంటికి వెళ్దా, ఇంటికి వెళ్దా, దా ఇంటికి వెళ్దా. సరే అయిపోయింది, అయిపోయింది. అరే పిల్ల ఇల్లందా, ఇంటికి వెళ్దా, ఇంటికి వెళ్దా. ఇక్కడ నడువు, ఏం కాదు మరి, నడవాలి కదా. నువ్వా ఇట్రా 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 నడు. సో అదనమాట, ఈ కండిషన్ని యాక్చువల్లీ సెన్సరీ ఇష్యూస్ అంటాం అనమాట. ఈ సెన్సరీ ఇష్యూస్ అనేది ఆటిజం కిడ్స్లో ఉండేది చాలా కామన్ అనమాట. చాలా మంది కిడ్స్కి ఈ సెన్సరీ ఇష్యూస్ అనేది ఉంటుంది. సో ఈ సెన్సరీ ఇష్యూ ఎలా వస్తుందంటే, వెన్ ద బ్రెయిన్ హెస్ ట్రబుల్ ప్రాసెసింగ్ ద సెన్సరీ ఇన్ఫర్మేషన్, బ్రెయిన్ సెన్సరీ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ప్రాసెస్ చేయడానికి ఇబ్బంది పడుతుందో, ఇలాంటి సెన్సరీ ఇష్యూస్ కూడా బాగానే వస్తాయి అనమాట. అండ్ ఈ సెన్సరీ ఇష్యూస్ 2 మెయిన్ మేనిఫెస్టోస్ కింద పరిగణిస్తారు. ఒకటేమో హైపర్ సెన్సిటివిటీ, ఇంకోటేమో హైపర్ సెన్సిటివిటీ. హైపర్ సెన్సిటివ్ అంటే ఓవర్ రెస్పాన్స్, ఎక్కువ రెస్పాన్స్ అవ్వడం అనమాట ఆ సెన్సరీ ఇష్యూకి. హైపర్ సెన్సిటివ్ అంటే అండర్ రెస్పాన్స్. విహాన్ కమ్స్ అండర్ రెస్పాన్సివ్, యాక్చువల్లీ కొద్దిగా తక్కువనే ఉంటుంది, మరీ ఎక్కువ లేదనమాట. అండ్ ఈ సెన్సరీ ఇష్యూస్లో చాలా రకాలు ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టాక్టైల్ సెన్సిటివిటీ ఇష్యూ ఉంటుంది, ఇంకోటి విజువల్ సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటుంది, ఇంకోటి ఆడిటరీ సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటుంది, ఇంకోటి గస్టోస్ సెన్సిటివ్ ఇష్యూ ఉంటుంది, ఇంకోటి ప్రొప్రియోసెప్టివ్ ఉంటుంది, ఇంకోటి ఇంట్రోసెప్టివ్ ఉంటుంది. ఇలా చాలా రకాలు ఉంటాయి. నాకైతే కొన్ని గుర్తున్నాయి అనమాట. ఈ ఫస్ట్లో కొద్దిగా రీసెర్చ్ చేసినప్పుడు కొన్ని గుర్తున్నాయి. బట్ విహాన్ కండిషన్ ఇప్పుడు ఏదైతే చూశారో అది టాక్టైల్ సెన్సిటివ్ ఇష్యూ కిందకి వస్తుంది అనమాట. సో టాక్టైల్ సెన్సిటివ్ ఇష్యూ ఏంటంటే, వాళ్ళకి ఏంటంటే ఆ పిల్లల్లో కొంతమందికి టచ్ చేయడం ఇష్టం ఉండదు, బాడీ టచ్ చేయడం ఇష్టం ఉండదు, వాళ్ళకి ఏదైనా డిఫరెంట్ టెక్స్చర్స్ టచ్ చేయడం ఇష్టం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ విహాన్కి ఇప్పుడు చూడండి, ఈ గడ్డి ఉంది కదా, ఈ గడ్డిని ముట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండదు, తాకడం ఇష్టం ఉండదు. అండ్ వెట్ గ్రాస్ ఉందనుకో అస్సలు ఇష్టపడ్డాడు అనమాట, ముట్టుకోనికి, తాకడానికి, నడవడానికి అస్సలు ఇష్టపడ్డాడు. ఇలా చాలా సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి, చాలా మందికి ఉంటాయి. కొంతమందికి అయితే ముట్టుకోవడం కూడా ఇష్టం ఉండదు పిల్లలకి. అండ్ విహాన్ కూడా వెట్ థింగ్స్ పట్టుకోవడం ఇష్టం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ తిన్నాడు కదా, యాపిల్ తినేటప్పుడు యాపిల్ ఇట్లా పొట్టు ఎక్కడ ఉందో అక్కడే పట్టుకొని తింటాడు అనమాట, వేరే తడున్న చోట ముట్టుకోడు అసలుకి. వాడికి అదొక సెన్సరీ ఇష్యూ అనమాట. అండ్ ఇంకోటి ఉంది, ఇది ఉంది కదా, ఇది ఏంటంటే చిన్న డక్ అనమాట. ఇది ముట్టుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు విహాన్. ఇది జస్ట్ చిన్న టెక్స్చర్ ఉంది ఇక్కడ, ఇది ముట్టుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు విహాన్ అనమాట. అడిగి ఇది ఇస్తే ఇట్లా ఎలర్జీ ఫీల్ అయిపోతున్నాడు. ఇక ఇట్లా పట్టుకొని ఇట్లా ఆడుతున్నాడు తప్ప, ఈ కింద కాళ్ళు పట్టుకుంటున్నాడు తప్ప ఇది ముట్టుకోవట్లేదు. ఒక కైండ్ ఆఫ్ ఎలర్జీ రియాక్షన్ వస్తుంది అడిగి. అయితే ఎప్పుడు చూసినా సరే పారిపోతున్నాడు, అయితే దగ్గర రావట్లేదు. ఆడుకోరా అంటే ఇట్లా పట్టుకొని ఇట్లా ఆడుతూ తప్ప ఇట్లా పట్టుకుంటాడు అంతే, అసలు ముట్టుకోవడం అనమాట. చాలా చిరాకు. సేమ్ వే యాపిల్ కూడా అంతే, యాపిల్ పొట్టంతా తిని అది పట్టుకోవడానికి అస్సలు ఇష్టపడ్డాడు. నా చేతిలోకి ఇచ్చేస్తాడు, ఇమ్మీడియట్ ఏదైనా కూడా దగ్గర పెట్టేస్తాడు తప్ప అది పట్టుకోవడానికి ఇష్టం ఉన్నాడు. సో ఇవన్నీ కూడా టాక్టైల్ సెన్సిటివ్ ఇష్యూస్ కిందకి వస్తాయి. అండ్ ఇంకా ఆడిటరీ సెన్సిటివ్ ఇష్యూ అంటే, ఇప్పుడు ఆడిటరీ సెన్సరీ ఇష్యూ కూడా విహాన్కి ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లౌడ్ సౌండ్స్ వస్తే చెవులు మూసుకోవడము, ఇంకేమైనా ఇంట్లో మిక్సీ వేస్తే ఎగ్జాంపుల్ మిక్సీ సౌండ్ వస్తే విహాన్ చెవులు మూసేసుకుంటాడు అనమాట. వాడికి ఆ సౌండ్ నీకు వద్దని తెలిసి కూడా దగ్గర ఎందుకు పోతావురా?
అదొక సెన్సరీ ఇష్యూ ఉంటుంది అనమాట. లౌడ్ సౌండ్స్కి కొద్దిగా చెవులు మూసేసుకుంటారు, సెన్సరీ ఇష్యూ. మిక్సీ సౌండ్ వచ్చినా సరే అది మిక్సీ ఆన్ చేస్తున్నప్పుడు ఇట్లా చెవులు మూసుకొని ఇట్లా చూస్తూ ఉంటారు అనమాట. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోడు, అది చూడాలి వాడికి, అది చూడడం ఇష్టం. ఇట్లా చెవులు మూసుకొని ఆ మిక్సీ సౌండ్ ప్లే అవుతుంటే చెవులు మూసుకొని చూస్తూ ఉంటాడు. ఇది కూడా ఒక సెన్సరీ ఇష్యూ ఉంది విహాన్కి. అండ్ ఇంకోటి విజువల్ సెన్సర్ ఇష్యూ అంటే ఏదైనా బ్రైట్ లైట్స్ చూడడం వాళ్ళకి నచ్చదనమాట. అట్లాంటి లైట్స్ చూడడం, బ్రైట్గా ఉండేదన్నా లైట్స్ ఉన్నా, బ్రైట్గా ఇంకేదైనా ఉన్నా సరే కొన్ని వాళ్ళు సెన్సర్ అది తీసుకోలేరు అనమాట. అదొక సెన్సర్ ఇష్యూ ఉంటుంది. ఇంకో గస్టో సెన్సర్ ఇష్యూ ఉంటుంది. ఇదేంటంటే పిల్లలకి చాలా పిక్కీ ఈటర్స్, కొంతమంది పిక్కీ ఈటర్స్ ఉంటుంది. కొంతమంది ఈ పిల్లలకి ఇలాంటి టెక్స్చర్ ఉన్న అన్నం నచ్చదు, ఇలాంటి టెక్స్చర్ ఉన్న అవి ఫ్రూట్స్ అవి నచ్చవు, ఇలాంటి పిక్కీ ఈటర్స్ ఉంటాయి, ఇలాంటి ఫుడ్ తినాలనిపోయి, ఇవన్నీ కూడా గస్టో సెన్సిటివిటీ కిందకి వస్తాయి. ఇంకోటి ప్రొప్రియోసెప్టివ్ సెన్సిటివిటీ అని ఉంటుంది. ఇది ఏంటంటే వాళ్ళ సర్టెన్ బాడీ పొజిషన్లో కూర్చుంటారు. ఈ పొజిషన్లో ఇట్లా హ్యాండ్ ఇట్లా నించోబెట్టి చేయి అంటే అట్లా వాళ్ళకి నచ్చదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేయడం నచ్చదు, ఇంకోటి జంప్ చేయడం నచ్చదు, ఉరకడం నచ్చదు. ఇవన్నీ కూడా కొన్ని విహాన్కి ఉంటాయి అనమాట. విహాన్ వెయిట్స్ లిఫ్ట్ చేస్తాడు కానీ వాడికి పరిగెత్తడం నచ్చదు అనమాట. ఈ డజంట్ లైక్ టు రన్ యాక్చువల్లీ. జాగింగ్ చేయడం, వాకింగ్ చేయడం ఇవన్నీ కూడా నచ్చవు. ఇంకా వచ్చేసాడు విహాన్. ఇట్రా, క్లోజ్ ద డోర్ ఇట్రా. ఉన్నాను ఇక్కడ వానికి ఇప్పుడు చెప్పాను కదా నేను ఒక సెన్సర్ ఇష్యూ. హలో, నమస్తే బెట్ అందరికీ. నమస్తే చూడు ఫస్ట్ లుక్ ఎట్ ద స్క్రీన్. నమస్తే బెట్ అందరికీ చెప్పు. నమస్తే బాగున్నారా? ఇది చూడు పట్టుకోడు. ఇట్స్ ఓకే. సరే ఇది పట్టుకో మరి. ఇది పట్టుకో. ఏడ పట్టుకుంటే తీసుకో. ఇది తాకిందా? దెబ్బ తాకిందా? అయ్యో, దెబ్బ తాకింది. ఈ టేబుల్ ఇక్కడ తాకినట్టు మోచేకి. ఇది తీసుకో. ఆడ ఏడ పట్టుకుంటాడు చూడండి, అది ఆడనే పట్టుకుంటాడు, అట్లా ఆడతాడు అనమాట. ఇట్రా అంతే, పట్టుకోండి. ఇది ఒక కైండ్ ఆఫ్ రియాక్షన్ ఉంటుంది అనమాట. వాడికి ఇది అస్సలు నచ్చదు, ఈ టెక్స్చర్ ఇట్లా నచ్చడు అనమాట. సో ఈ సెన్సరీ నీడ్స్ అన్నీ కూడా యాక్చువల్లీ నిన్న కొద్దిగా గ్రాస్లో మనం ఇబ్బంది పెట్టాం, కానీ గ్రాస్ మీద నడిచేటప్పుడు కొద్దిగా ఫోర్స్ చేసాం, కానీ అట్లాంటి ఫోర్స్ అస్సలు చేయొద్దు. ఆ ఫోర్స్ చేయడం వల్ల కూడా యాంగ్జైటీ అనేది పెరుగుతుంది అనమాట. సో నిన్న అట్లా చేసాం కానీ అది చేయకూడదు అనమాట. వాళ్ళకి ఈ సెన్సరీ ఇష్యూస్ అన్ని మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్గా అడ్రస్ చేసుకుంటూ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ విహాన్కి ఈ టాక్టైల్ సెన్సర్ ఇష్యూ ఉంది కదా. ఈ టాక్టైల్ సెన్సర్ ఇష్యూ ఉన్నప్పుడు కొన్ని రఫ్ క్లాత్స్ అయినా, బ్రషెస్ అయినా ఫీట్ మీద, కాళ్ళ మీద ఇట్లా రబ్ చేస్తూ ఉంటే మెల్లిమెల్లి గ్రాడ్యువల్గా డిక్రీస్ అవుతూ ఉంటాయి. అండ్ వాళ్ళ కంఫర్ట్ జోన్లోనే ఎక్కువ ఉండనివ్వాలి పిల్లల్ని. అదే వాళ్ళకి కొద్దిగా ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. మెల్లిమెల్లి గ్రాడ్యువల్గా చేసుకుంటూ వస్తూ ఉంటే ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఒకేసారి రుద్దినమనుకో ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి, అండ్ ఎట్ ద సేమ్ టైం యాంగ్జైటీ ఇష్యూస్ కూడా వస్తాయి అనమాట. అండ్ ఇంకా చిన్నగా స్టార్ట్ చేయాలి. వాళ్ళకి చెప్పులు వేసుకొని నడవడం ఇష్టమైతే చెప్పులు వేసుకొని నడిపేయాలి, మెల్లమెల్లిగా స్టార్ట్ చేయాలి. అండ్ ఒకవేళ నిజంగా వాళ్ళు ఏమైనా ట్రై చేస్తే వాళ్ళకి ఏంటంటే అప్రిషియేషన్ కింద ఏదో ఒకటి ఇస్తే వాళ్ళు కూడా బెటర్ అవుతూ ఉంటారు అనమాట. గ్రాడ్యువల్గా చేసుకుంటూ వస్తే మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతారు. ఒకటేసారి రుద్దినామనుకో ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి, ఇంకా అస్సలు వెళ్ళారనమాట, భయం కూడా పట్టేసుకుంటుంది. సో ఇది విహాన్కి ఇంకొక ఇష్యూ ఉన్నదనమాట, ట్రస్ట్ ఇష్యూస్. సో విహాన్ కోసం అందుకోసంకే మేము ఇవన్నీ తీసుకున్నాం అనమాట. వీడికి ఏంటంటే మెల్లిమెల్లిగా సాఫ్ట్ టెక్స్చర్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ సెన్సరీ నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉండాలి. అటు సాఫ్ట్ టెక్స్చర్స్ పట్టుకోవడం అంటే చాలా ఇష్టం. సో అందుకోసం ఐకే వెళ్ళాం అనమాట. ఐకేకి వెళ్ళి ఇవన్నీ తెచ్చాము యాక్చువల్లీ. విహాన్ కోసం కొన్నవి సాఫ్ట్ టెక్స్చర్డ్ మెటీరియల్స్. పాపం వాడు ఒక్క బొమ్మ అడగడు, ఏం అడగడు, వాడికి కావాల్సింది ఇంత సాఫ్ట్ టెక్స్చర్ ఏదైనా. ఇదేంటిది? పిల్లోనా? ఒక చేతిలో కెమెరా ఉంది కదా. అదేంటి ఉబ్బుతలే? ఇప్పుడే కదా బయట భలే ఉంది, గాలి వచ్చింది దాంట్లోకి. విహాన్, ఫ్యాన్ ఆఫ్ చేయి. ఆఫ్ చేయి ఫ్యాన్. ఆఫ్. సిట్. వెరీ గుడ్. గాలి వస్తుంది. ఇది ఓపెన్ చేయాలి కానీ ఫుల్ ఆడుతుంది దీంతో. ఇక ఇది నీకే, ఎంజాయ్ పండుగ.
ఏ విహాన్ పండగ మంచిగా ఉంది రోజు. అయిపోయి అంటుండే ఇక మెత్తలు వచ్చినాయి, చెద్దరు వచ్చింది, కప్పుకొని వంటనే ఉన్నాడు. సమ్మగా ఉన్నది, సాఫ్ట్గా ఉంది, పట్టుకొని వంటనే ఉన్నాడు. చూడండి ఎంత సాఫ్ట్ ఉంటుందో ఇది. ఎరా ఏడబడ్డేశ్వరా నీ చెద్దర్లో చూడ. ఇవన్నీ సాఫ్ట్ టెక్స్చర్స్, వాడి కోసం ఐకియాకి వెళ్ళి ఇవన్నీ తెచ్చారనమాట. ఇవన్నీ చాలా సాఫ్ట్ ఉంటాయి, వీడు అన్నీ ఆడుకుంటూ ఉంటారు, వాడి సెన్సరీ అన్నీ ఫిల్ అవుతూ ఉంటాయి, మంచిగా కొన్ని ఫిల్ అవుతూ ఉంటాయి. సో ఇగో ఇవన్నీ తీసుకొని వచ్చామన్నమాట వాడి కోసమే. విహాన్ క్యాచ్. ఇదిగో ఇది కొన్ని సాఫ్ట్ టెక్స్చర్స్, ఇవన్నీ ఇట్లా పట్టుకొని ఆడుతూ ఉంటాడు, వాడికి వచ్చి నచ్చుతాయి అన్నీ. ఇది పెట్టేసి అటు పెట్టి. ఇగో ఈ చెద్దరు అయితే ఇది కప్పుకొని ఆడుతూనే ఉన్నాడు. అసలు ఎంత సాఫ్ట్ ఉంది తెలుసా ఇది. సో ఐకియాలో కొద్దిగా మంచిగా బ్రాండెడ్వి కొద్దిగా క్వాలిటీ దొరుకుతాయని చెప్పేసి అక్కడికి వెళ్ళామన్నమాట. ఇవన్నీ కూడా ఇంక అంతే, వాడు ఇక్కడికే వచ్చి ఇదే రూమ్లో ఉంటున్నాడు, పట్టుకొని ఆడుతున్నాడు, పట్టుకొని ఆడుతూనే ఉన్నాడు. ఆ సెన్సర్ ఇష్యూస్ అన్నీ కూడా ఇవన్నీ కూడా ఫిల్ చేస్తాం, మెల్లిమెల్లిగా ఉంటా ఉంటే వాళ్ళు కూడా కొద్దిగా బెటర్ అవుతూ ఉంటారు. అండ్ ఎస్, ఇంకా ఈవినింగ్ ఇక్కడ మళ్ళీ పూజలు స్టార్ట్ అవుతాయి, పూజలకు వెళ్ళాలి. ఈరోజు ఇంకా తొందరగా వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ ప్రసాదాలు భోజనాల్లాగా పెడతారనమాట, చాలా బాగుంటాయి ఇక్కడ ప్రసాదాలు, చాలా గ్రాండ్గా చేస్తారు, చాలా మంచిగా చేస్తారనమాట. ఇక్కడ ఏపీఆర్ గ్రాండియోలో సెలబ్రేషన్స్ వినాయక చవితివి చాలా బాగుంటాయి. అండ్ ఇంకొక గంటలో మేము రెడీ అయ్యేసి వెళ్ళాలి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. విహాన్ సెన్సర్ ఇష్యూస్ గురించి కొద్దిగా అప్డేట్ ఇద్దామని చెప్పేసి ఇట్లా వీడియో చేస్తున్నాను. అండ్ ఎవరికో ఒకరికి హెల్ప్ అవుతుందని చెప్పేసి చేస్తున్నాను. అండ్ సెన్సర్ ఇష్యూస్ ఆర్ వెరీ కామన్ అండి, అది బై ఏజ్ కూడా కొన్ని తగ్గుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఫుడ్ డైట్ వల్ల కూడా కొద్దిగా మంచిగా తగ్గుతూ ఉంటాయి. అండ్ ఆల్సో వాళ్ళని ఫోర్స్ చేయకూడదు, ఏమైనా సెన్సర్ ఇష్యూస్ ఉంటే ఫోర్స్ చేయకుండా గ్రాడ్యువల్గా దాని మీద వర్క్ చేసుకుంటూ వస్తూ ఉంటే మెల్లిమెల్లిగా పోతాయి. అండ్ సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ హోప్ మీ అందరికి ఎంతో కొంత యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా ఈ వీడియో. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.